వారం రోజుల క్రితం మన పంటలో ఈ వారధి అనే మందుని వారధి అనే మందుని స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్‌గా వచ్చింది. గ్రోత్ అనేది ఎక్సలెంట్‌గా వచ్చింది కాబట్టి, ఈ విధమైన ఫ్లవరింగ్‌లో మనకు బ్లాక్ థ్రిప్స్ అనేది అటాకింగ్ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, అది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్‌గా వారానికి మనం ఈ గ్రాసియా అనే మందుని అయితే స్ప్రేయింగ్ చేస్తాను. ఇది గోద్రేజ్ కంపెనీది గ్రాసియా ఇన్సెక్టిసైడ్ అనమాట. దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకుంటే గనుక మనకు ఫ్లుక్సామటమైడ్ 10% ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్‌గా దీన్ని పరిగణించవచ్చు. ఇది ఒక బెస్ట్ ఇన్సెక్టిసైడ్. మనకు బ్లాక్ థ్రిప్స్‌ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తది. అదేవిధంగా మొక్క మంచి క్వాలిటీ రావడానికి, అదేవిధంగా వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి బెస్ట్ మందైతే మనం చెప్పుకోవచ్చనమాట. అదేవిధంగా ఇది మనకు సన్నగపరం నుంచి మధ్యస్థమైన పురుగు వరకు కూడా కంట్రోల్ చేయడానికి, వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి ఒక బెస్ట్ మందు కాబట్టి, ఇలాంటి పంటలు మనకు ఫ్లవరింగ్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే గనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటది. అదేవిధంగా మనకి ఈ విధంగా ఫ్లవరింగ్ గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటే గనుక మనకు ఈ వారధైతే స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటాయి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కంప్లీట్